తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగుట్ట దురాజ్పల్లిలో షాపుల దందా జోరుగా సాగుతుంది. 5 రోజుల జాతరను క్యాష్ చేసుకునేందుకు అధిక ధరలకు దుకాణాలను అద్దెలకిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. గజానికి 4,200 రూపాయలు నిర్ణయించారు. 3 గజాల స్థలానికి 12,600 వసూలు చేయాల్సి ఉండగా గజానికి 10,000 చొప్పున 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారు మధ్యవర్తులు. దీనికి అదనంగా కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. షాపులో కరెంటు కనెక్షన్ ఇచ్చినందుకు 500 గుంజుతున్నారు. ఇక మధ్యవర్తుల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మేడారం జాతర కంటే దురాజ్పల్లి జాతరలో అధిక రేట్లు వసూలు చేస్తున్నారంటూ వ్యాపారులు వాపోతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు సామాగ్రితో వచ్చిన తాము నష్టంతో తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ధరలపై నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఇక అధికారులు కలగజేసుకుని ఏజెంట్ల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. ఈ ఫ్లాట్ నాదే మొత్తం ఫ్లాట్ నాది ఉంటే మళ్ళీ ఆడికెళ్ళి తీసి ఆడేస్తే మున్సిపల్ వాళ్ళు వచ్చి నువ్వు ఏమడేస్తారా నిన్నే వాళ్ళు కూర్చోబెట్టింటాను ఆయన అమ్మ మున్సిపల్ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ వీడు మున్సిపల్ కౌన్సిల్ వస్తాడు, మళ్ళీ ఆయన వస్తాడు, ఈయన వస్తాడు. ఆయన మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా 20 మంది వచ్చారు. విఆర్ వస్తాడు, సర్పంచ్ వస్తాడు, మున్సిపల్ కౌన్సిల్ వస్తాడు. మేము ఆల్రెడీ అందరికి ఇట్లున్నాం. మీ అమ్మ ఎప్పుడు తీసుకురాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇక ఈ ఇంటర్వ్యూ ఏమైనా ఇచ్చాను బై మిస్టేక్ లా నేను వాళ్ళ గనపడ్డాను అనుకో ఇక కథ అందరు కలిసి తీసుకుంటారు కదా. దానికన్నా ఎవరైనా ఉంటే చెప్తే ఓకే కానీ మనం కష్టం. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇది మొత్తం ఉంది స్టోరీ అని, కానీ అందరూ అదే చెప్తున్నారు. అందరూ అదే చెప్తున్నారు. నార్మల్ గా చెప్తా నేను. మనం ఇప్పుడు 180 కిలోమీటర్ దూరం వచ్చినాం. ఇప్పుడు సామాన్ మేము ఒక 20 లక్షలు సామాన్ పెట్టుకొని వచ్చినాం. ఇప్పుడు మనం రిస్క్ చేయలేం. ఇంటి దగ్గర ఉంటే నీ అమ్మ ముఖం మీద చూస్తే కొట్లాడతామేమో అని ఇప్పుడు ఇవన్నీ చేయలేము కదా. అమ్మలో ఇచ్చినామా దందా చేసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయినామా అట్లా. గిరాకులు ఉంటది, ఇక్కడ గిరాకు లేదు, ప్లస్ చాలా అమౌంట్ తీసుకున్నారు. తప్పదు తీసుకున్నప్పుడు మనం ఈ రేట్లు ఇవన్నీ అంతేనా ఇప్పుడు సెంటర్ లో సూర్యాపేట హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దురాజ్పల్లి నుండి శాంతినగర్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల వల్ల వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ లో తీన్మార్ మల్లన్న చిక్కుకున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు వట్టె జానయ్య ఆధ్వర్యంలో భారీగా కార్లతో ర్యాలీగా బయలుదేరిన తీన్మార్ మల్లన్న రద్దీ కారణంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. పెట్టుబడి పోను మనకు కూలి మందం ఉన్నా చాలు అంతే. రైట్, ఇక ఈ దురాజ్పల్లి జాతరకు సంబంధించి అదేవిధంగా ఈ ట్రాఫిక్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అక్కడ దురాజ్పల్లిలో షాపులకు సంబంధించి దందా జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అండ్ మరోపక్క రహదారిలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది. అందులో కూడా తీన్మార్ మల్లన్న ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ సునీత. దురాజ్పల్లి జాతర పెద్దగట్ట జాతర సూర్యాపేటలో జిల్లాలో నిన్న ప్రారంభమైంది. దాదాపు 5 రోజుల పాటు జరగనుంది. ఈ జాతరకి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాంతో పాటు సూర్యాపేట తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర. ఈ పెద్దగట్టు జాతరకి చిరు వ్యాపారస్తులు ఇక్కడ టాయ్స్ బొమ్మలు అమ్ముకోవడానికి ఇతర వస్తువులు అమ్ముకోవడానికి ఇక్కడ ఈ జాతరకు విచ్చేశారు. అక్కడ షాపుల విషయంలో యాక్చువల్ గా సూర్యాపేట మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీసు గజానికి 4,200, సెంటర్ లో అయితే గజానికి 4,200, కొంచెం ముందుకైతే 3,000, మినిమం తక్కువలో తక్కువ ఒక 2,000 చొప్పున గజానికి కమిషనర్ మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. కానీ ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము 15 రోజుల కిందనే ఇక్కడ షాప్ పెట్టుకుంటామని చెప్పి సూర్యాపేట మున్సిపల్ ఆఫీస్ కి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. కానీ మాకు మాత్రము పర్మిషన్ ఇవ్వకుండా, మాకు రసీదు ఇక్కడ షాప్ కి అనుమతి ఇవ్వకుండా వాళ్ళ కాంట్రాక్టర్లకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లకు పర్మిషన్ ఇచ్చారో ఆ ఏజెంట్లకు పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు షాపులు పెట్టకపోగా వాళ్ళు బ్లాక్ లో మళ్ళీ తిరిగి మాకు అమ్ముతున్నారు.
యాక్చువల్ గా 3 గజాలకి 12,600 రూపాయల చొప్పున కావాల్సింది గజానికి 10,000 రూపాయల చొప్పున 3 గజాలకి 30,000 రూపాయలు తీసుకొని బ్లాక్ లో దందా చేసి ఇక్కడ మాకు షాపులు అమ్ముతున్నారని చెప్పి చిరు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు రానుబోను ఎట్లాగో దీనిపైన ప్రశ్నిస్తే అవసరమైతే ఇక్కడ షాప్ పెడితే పెట్టు, లేకపోతే లేకో వెళ్ళిపో అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని అంటున్నారు మేము చేసేది ఏమీ లేక దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినాం. మేము ఆటో కిరాయి 4,000 5,000 రూపాయలు పెట్టుకొని ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత మమ్మల్ని బొమ్మంటే ఎక్కడికి పోవాలి, తప్పని పరిస్థితులు ఇక్కడ వ్యాపారం పెట్టినాము. దీనిపైన అధికారులు స్పందించాలి. అటు కలెక్టర్ గాని మున్సిపల్ అధికారులు గాని స్పందించి ఎవరైతే ఇక్కడ చిరు వ్యాపారస్తులు షాపులు పెట్టారో వాళ్లకు మాత్రమే రసీదులు ప్రభుత్వం అధికారులు నిర్ణయించినటువంటి 4,500 రూపాయల చొప్పున తీసుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ ఏజెంట్లకు ఇచ్చి బ్లాక్ లో అమ్ముకున్నారో వాళ్ళని తీసివేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉపేందర్, మనకి ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎవరైనా రూల్స్ తెలిసి నిలదీస్తే ఇక్కడ రివర్స్ లో బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది మధ్యవర్తులు. అంటే బెదిరిస్తున్నారంటే వారు వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఏంటి? సునీత, దీని వెనక రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చిరు వ్యాపారస్తులు వాళ్ళు ప్రశ్నిస్తే ఏమంటున్నారు, పెడితే పెట్టు లేకపోతే వెళ్ళిపో, వెళ్తావా నువ్వు తీసుకుంటావా లేకపోతే లేదా అని చెప్పి బెదిరిస్తాం. దీని వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం. ఎవరైతే రాజకీయ నాయకుల అండదండలతోటి వాళ్ళ వెనక వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారో ఆ ఫాలోవర్స్ కి ఈ షాపులు కిరాయికి ఇస్తున్నట్టు రసీదులు ఇవ్వడం జరిగింది. అక్కడ మున్సిపల్ కమిషనర్ పైన ఒత్తిడి చేశారా, లేకపోతే మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళు ఇచ్చే మామూలకి లొంగిపోయారా అనేది మాత్రము ఇంకా మనకు తెలియాల్సి. వాస్తవానికి అయితే మున్సిపల్ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు షాపు బెటర్ అనే విషయం మున్సిపల్ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎవరైతే ఇక్కడ షాప్ పెట్టారో వాళ్ళకే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ కోణం కూడా ఉంది. రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా తలొక్కి మా ఫాలోవర్స్ కి నువ్వు ఎట్లా అయ్యావు అని చెప్పి రాజకీయ నాయకులు అనడం ద్వారా కూడా వాళ్ళు ఒత్తిడికి గురయ్యి వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సునీత, దీనిపైన ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గాని అధికారులు మున్సిపల్ అధికారులు గాని స్పందించి ఇక్కడ ఎవరైతే టాయ్స్ ఆనెస్ట్ గా నిజాయితీగా వచ్చి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జాతరకి బొమ్మలు అమ్మడానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఎవరున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మీడియా ముందుకు రావడానికి రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. వచ్చినప్పుడు తప్పదులే కానీ